రామేశ్వరంలోని అత్యంత పవిత్రమైన పుణ్యతీర్థం ఈ అగ్నితీర్థం. సకల పాపాలగించే ఈ సముద్రస్నాన విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఓం నమః శివాయ. రామేశ్వరంలోని అత్యంత పవిత్రమైన పుణ్యతీర్థం ఈ అగ్నితీర్థం. రామేశ్వరం రామనాథస్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులందరూ ముందుగా దర్శించుకుని పవిత్ర స్నానం ఆచరించే సముద్ర తీరమే ఈ అగ్నితీర్థం. సముద్ర తీరాన విస్తరించి ఉన్న ఈ పవిత్రమైన తీర్థంలో స్నానం చేయడం వల్ల మనస్సు మరియు శరీరం పవిత్రమవుతాయని, మనం తెలిసి తెలియక చేసిన సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. భారతదేశంలోని ఎన్నో పవిత్ర నదుల నీరు కలిసి ఏర్పడిన క్షేత్రంగా దీనిని భావిస్తారు. ఈ అగ్నితీర్థానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన తర్వాత ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడానికి ఇక్కడ పవిత్ర స్నానం చేశారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే సీతాదేవి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అగ్నిదేవుడు తనపై పడిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఈ సముద్ర తీరంలోనే శివుడిని ప్రార్థించి పవిత్రమయ్యాడని, అందుకే దీనికి అగ్నితీర్థం అనే పేరు వచ్చిందని చెబుతారు. ప్రతినిత్యం ఉదయాన్నే సూర్యోదయ వేళలో ఈ సముద్ర తీరం భక్తుల నామస్మరణలతో ఎంతో దివ్యంగా మారుతుంది. ఇక్కడ ప్రశాంతమైన అలల హోరు మధ్య పవిత్ర మునకలు వేయడం, మన పితృదేవతలకు తర్పణాలు మరియు పిండ ప్రదానం వదలడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. భక్తులు తమ పితృదేవతల ఆత్మశాంతి కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. రామేశ్వరం వచ్చిన ప్రతి భక్తుడు మొదట ఈ అగ్నితీర్థంలో పవిత్ర స్నానం ఆచరించిన తర్వాతే ఆలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న మిగిలిన 22 పవిత్ర తీర్థాల బావుల్లో స్నానం చేస్తారు. సముద్ర తీరాన వీచే చల్లని గాలి, ఆ పరమశివుని నామస్మరణలు మనసుకి చెప్పలేని ప్రశాంతతను, నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. ఇంతటి పుణ్యఫలాన్ని ఇచ్చే ఈ పవిత్ర అగ్నితీర్థాన్ని మీరు కూడా రామేశ్వరం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఈ దివ్యక్షేత్ర దర్శనం మీ జీవితంలో ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ పవిత్రమైన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరియు మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల విశేషాలు మరియు వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.